హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ రోజు సెషన్లో మ్యూల్ సాఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ స్క్రీన్ మీద యూఏ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా, మ్యూల్ సాఫ్ట్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ మ్యూల్ సాఫ్ట్ అనే దాని గురించి, సేల్స్ ఫోర్స్కి మ్యూల్ సాఫ్ట్కి సంబంధం ఏంటి, వాట్ ఈజ్ మ్యూల్ సాఫ్ట్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు నా ప్లేలిస్ట్లో సేల్స్ ఫోర్స్ ఉంది కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ సేల్స్ ఫోర్స్, శాప్, సర్వీస్ నౌ, జనరేటివ్ ఏ, ఏజెంటిక్ ఏ, మిగతా సాఫ్ట్వేర్ కోర్సెస్ ట్రైనింగ్స్ అన్నీ నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే నోటిఫికేషన్స్ కింద మీకు వస్తూ ఉంటాయి. ఇంతటితో ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. మ్యూల్సాఫ్ట్, దిస్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్ ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా ఉంది, మ్యూల్సాఫ్ట్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్ అని ఉంది. ప్రోడక్ట్స్, సొల్యూషన్స్, సర్వీసెస్, రిసోర్సెస్ ఉన్నాయి. తర్వాత ఫ్రీ ట్రయల్ వర్షన్ ఉందన్నమాట. ఇక్కడ ఏజెంట్స్ ఎవ్రీవేర్ గోవన్ అండ్ ఆర్కెస్ట్రేట్ దెమ్ విత్ మ్యూల్సాఫ్ట్. మనం మ్యూల్సాఫ్ట్, సేల్స్ ఫోర్స్ అయినా, సర్వీస్ నో అయినా, శాప్ అయినా, జనరేటివ్ అయినా, మనకి మ్యూల్సాఫ్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఏం చేస్తుంది ఈ మ్యూల్సాఫ్ట్, ఎందుకు ఈ మ్యూల్సాఫ్ట్ అంటే చూడండి. ఇక్కడ మ్యూల్సాఫ్ట్ అనేది, ఇక్కడ శాప్ ఉంది, తర్వాత ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఉంది. వీటన్నిటిని ఇంటిగ్రేషన్ చేయడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒకటి ఏపీఐ మేనేజ్మెంట్ అనమాట. దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ది ఏజెంటిక్ ఎంటర్ప్రైజ్ ఈజ్ హియర్ విత్ మ్యూల్సాఫ్ట్ ఏజెంట్ ఫ్యాబ్రిక్ harness your cross ecosystem agents to work together seamlessly. MuleSoft is the open foundation to govern, orchestrate, and unlock the full potential of multi-agent enterprises. ఈ మ్యూల్సాఫ్ట్ ఏజెంట్ అంటే ఏంటి, మ్యూల్సాఫ్ట్ ఏజెంట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే నెక్స్ట్ సెషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేల్స్ ఫోర్స్లో ఏజెంట్ ఫోర్స్ గురించి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అసలు ముందుగా మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి, అసలు మ్యూల్సాఫ్ట్కి సేల్స్ ఫోర్స్కి ఏంటి సంబంధం ఉంది అనే దాని గురించి మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ మై వర్డ్. దిస్ ఈస్ ద వర్డ్ డాక్యుమెంట్. ఐ హావ్ క్రియేటెడ్ న్యూ మెటీరియల్ ఫర్ మ్యూల్సాఫ్ట్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్, ఇక్కడ మ్యూల్సాఫ్ట్ అనే దాన్ని మన సేల్స్ ఫోర్స్ కంపెనీ అనేది ఎక్వైర్ చేసేసింది అనమాట, అంటే కొనుక్కుంది. మ్యూల్సాఫ్ట్ని సేల్స్ ఫోర్స్ కొనుక్కుంది అనమాట. అసలు మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్లో మ్యూల్సాఫ్ట్ ఎలా అంటే చెప్తాను అనమాట. మ్యూల్సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్ కనెక్ట్ అప్లికేషన్స్, డేటా అండ్ డివైజెస్ అక్రాస్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిసెస్ ఎన్విరాన్మెంట్స్. ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఏంటి అంటే మ్యూల్సాఫ్ట్ అనేది, మ్యూల్సాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ integration and API management platform that helps organizations connect applications, data and devices across cloud and on-premises environments. మనం ఈ మ్యూల్సాఫ్ట్ ఉపయోగించి ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఎలా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, వయా ఏపీఐ కాల్స్. ఏపీఐ మేనేజ్మెంట్ అంటే ఏపీఐ స్టాండ్స్ ఫర్, ఆల్రెడీ మీకు తెలుసు, ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలంటే, ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ టు కనెక్ట్ వన్ అప్లికేషన్ టు ది అనదర్ అప్లికేషన్, దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. హౌ టు ఇంటిగ్రేట్ టూ అప్లికేషన్స్ అంటే వయా ఏపీఐ. ఇక్కడ ఏపీఐస్ ఏమున్నాయి అంటే రెస్ట్ ఏపీఐ అండ్ దెన్ సోప్ అండ్ దెన్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్గనైజేషన్, ఏదైనా ఒక ఆర్గనైజేషన్స్తో కనెక్ట్ అప్లికేషన్స్ కావచ్చు, డేటా కావచ్చు, డివైజెస్ కావచ్చు, ఎక్రాస్ క్లౌడ్లో వయా క్లౌడ్ కావచ్చు, అండ్ దెన్ ఆన్ ప్రిమిస్ ఈ రెండు విధాలుగా మనం అప్లికేషన్స్ కానీ, డేటాని కానీ, డివైజెస్ కానీ కనెక్ట్ ఆర్ ఇంటిగ్రేషన్ వయా ఏపీఐ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ చేసేదాన్ని మ్యూల్సాఫ్ట్ అంటారు. ఈ మ్యూల్సాఫ్ట్ని సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఎక్వైర్ చేశారనమాట. ఇట్స్ కోర్ స్ట్రెంత్, వాట్ ఈస్ ద కోర్ స్ట్రెంత్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్ అంటే ఎనేబులింగ్ సీమ్లెస్ కమ్యూనికేషన్ బిట్వీన్ డిస్పరేట్ సిస్టమ్. ఇక్కడ మనం కమ్యూనికేషన్ చేయడానికి యూజింగ్ ఏపీఐస్ అండ్ మైక్రో సర్వీసెస్. వాట్ ఈజ్ ఏపీఐ, వాట్ ఈజ్ మైక్రో సర్వీసెస్,
ఏపీఐ అంటే చెప్పాను. అసలు అక్కడ ఏపీఐస్‌లో మనం ఏం వాడతాం, రెస్ట్ ఏపీఐస్‌లో ఏం మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని క్లియర్‌గా, నీట్‌గా తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మైక్రో సర్వీసెస్ గురించి తర్వాత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏపీఐస్. ఏపీఐస్ అంటే రెస్ట్ ఏపీఐలు ఏమున్నాయి? రెస్ట్ ఏపీఐలో మనకేముంటాయి? రెస్ట్ ఏపీఐలో మనకేముంటాయంటే హెచ్‌టిటిపి అండ్ దెన్ హెచ్‌టిటిపిఎస్ ఉంటదనమాట. దీని పోర్ట్ నంబర్ 80, దీని పోర్ట్ నంబర్ 443 నంబర్ అనమాట. ఇవి ఎలా కనెక్ట్ చేస్తాం దీంట్లో? గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్, ప్యాచ్, డిలీట్ ఉంటాయన్నమాట. వీటి గురించి నీట్‌గా తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ మైక్రో సర్వీసెస్? ఎలా మైక్రో సర్వీసెస్‌తో మనం మ్యూల్సాఫ్ట్ గాని, మ్యూల్సాఫ్ట్ మైక్రో సర్వీస్‌ని ఎంకరేజ్ చేస్తదా? లేదా ఎలాగా మ్యూల్సాఫ్ట్‌తో మైక్రో సర్వీసెస్‌ని వయా సేల్స్‌ఫోర్స్ కనెక్ట్ చేస్తాం అనేది మీకు అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేసిక్స్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్. అసలు మ్యూల్సాఫ్ట్‌కి నేర్చుకోవడానికి బేసిక్స్ ఏముంటాయి? అసలు ముందుగా ఈ మ్యూల్సాఫ్ట్ గురించి తెలుసుకునే ముందు దాని యొక్క డెఫినిషన్. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్? ఇది ఇంటర్వ్యూ క్వెషన్ అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్. MuleSoft provides the any point platform, a unified suite for API design, development, management and integration. MuleSoft ఉపయోగించి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ మనకు కనెక్ట్ కావచ్చు. ఇక్కడ ప్లాట్ఫామ్స్ అంటే ఓఎస్ అనమాట. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్లో అంటే మనకేముంది, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, అండ్ దెన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు. ఇంకా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఆ ప్లాట్ఫామ్స్ మనం కమ్యూనికేట్ కావచ్చు. అందులో క్లౌడ్ సపోర్టెడ్ అయినా కావచ్చు, లేదా ఆన్ ప్రిమిసెస్గా కావచ్చు. యూనిఫైడ్ సూట్ అనమాట. ఇది యూనిక్ అనమాట. ఏపీఐ డిజైన్ చేసుకోవడానికి, డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ చేయడానికి ఉపయోగపడే ఒక ప్రొవైడర్ అనమాట. ఇప్పుడు కోర్ ఇంజిన్ ఏంటంటే మ్యూల్ రన్ టైమ్ అంట. ఇది లైట్ వెయిట్ జావా బేస్డ్ ఇంజిన్ దట్ ఎగ్జిక్యూట్స్ ఇంటిగ్రేషన్ ఫ్లోస్. మనం ఇంటిగ్రేషన్స్ చేయాలి అంటే సమ్ వాట్ జావా స్క్రిప్ట్ కానీ, జాసన్ ఫార్మాట్ గురించి కానీ, వీటి గురించి తెలుసుకోవాలి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి ఫర్దర్గా ప్రాక్టికల్ సెషన్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక ఐడియా ఒక డౌట్ వస్తుంది. ఏమని? పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ, జావా ప్రోగ్రామింగ్ కానీ, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ కానీ, ఇంకా ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలా, మ్యూల్సాఫ్ట్ నేర్చుకోవాలంటే అలా ఏం డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉన్నా లేకున్నా మ్యూల్సాఫ్ట్ని ఈజీగా నేర్చుకోవచ్చు. అవి ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి జాబ్ రూల్స్ ఏమిటి అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పర్పస్. వాట్ ఈస్ ద పర్పస్? టు సింప్లిఫై digital transformations by connecting SaaS apps. What is the full form of SaaS? What is the full form of SaaS? System as a service అనొచ్చు, ఆర్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనొచ్చు అనమాట. అంటే లెగసీ సిస్టమ్స్ అంటే మెయిన్ ఫ్రేమ్స్ అండ్ దెన్ ఫినాన్షియల్ డేటా అండ్ దెన్ డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్ డేటాబేస్, PostgreSQL, MongoDB, ఇంకా వెక్టర్ డేటాబేస్ ఇంటూ యూనిఫైడ్ ఎకోసిస్టమ్. మనం ఎలాగా చేయొచ్చు అంటే డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. ఎలా? డేటా ఒక దగ్గర నుంచి, ఒక సిస్టమ్ నుంచి కానీ, ఒక అప్లికేషన్ నుంచి ఒక అప్లికేషన్ కానీ ట్రాన్స్ఫార్మ్ జరగాలంటే ఏం కావాలి? కనెక్టర్స్ కావాలి, ఆర్ ఇంటిగ్రేషన్స్ కావాలి. హౌ టు కనెక్టింగ్ SaaS యాప్స్ కానీ, లెగసీ సిస్టమ్స్ కానీ అండ్ డేటాబేసెస్ ఇంటూ యూనిఫైడ్ ఎకోసిస్టమ్ by using MuleSoft. That is the MuleSoft. What are the key components in the MuleSoft? MuleSoft key components అంటే ఏంటి? Listen carefully now. Component description. Any point platform. What is the meaning of any point platform? End-to-end integration and API management suite. Any point platform అంటే end-to-end integration and API management suite. What is Mule runtime? Execute integration flows, supports మైక్రో సర్వీసెస్ అండ్ ఏపీఐస్. ఇదంటే మ్యూల్ రన్ టైం. ఇక్కడ మనకి ఫ్లోస్ అంటే సేల్స్ ఫోర్స్లో కానీ, శాప్లో కానీ ఇన్బౌండ్ అంటాం, అవుట్బౌండ్ అంటాం. సర్వీస్లో కూడా ఇన్బౌండ్ ట్రాఫిక్, అవుట్బౌండ్ ట్రాఫిక్ అంటాం. AWS, అజూర్, GCPలో ఇలాగే అంటాం. దీన్ని ఎలాగా కంట్రోల్ చేయాలి, ఎలా ఫ్లో క్రియేట్ చేయాలి. తర్వాత ఎనీ పాయింట్ స్టూడియో. వాట్ ఈస్ ద ఎనీ పాయింట్ స్టూడియో? ఎక్లిప్స్ బేస్డ్ ఐడి. MuleSoft డెవలప్ చేయాలంటే ఎక్లిప్స్ ఐడి, ఇది జావా బేస్డ్ ఉన్న జెట్ బ్రెయిన్ వాళ్ళది. ఎక్లిప్స్ బేస్డ్ ఐడి ఫర్ బిల్డింగ్ మ్యూల్ అప్లికేషన్స్. ఎనీ పాయింట్ స్టూడియో అనలో ఇది ఎక్లిప్స్ బేస్డ్ ఐడి అనమాట ఫర్ బిల్డింగ్ మ్యూల్ అప్లికేషన్స్. ఏపీఐ మేనేజర్ అంటే మేనేజెస్, సెక్యూర్స్ అండ్ మానిటర్ ఏపీఐస్. ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్.
registry of connectors, templates, and reusable APIs. Anypoint connectors. This is exchange. This is connectors. What are the anypoint connectors is required to build MuleSoft and pre-built connectors are helpful. That is apps like Salesforce, SAP, AWS, database, and so on. These are the core components in the MuleSoft. Anypoint platform, Mule runtime, Anypoint studio, API manager, Anypoint exchange, Anypoint connectors. Now coming to what MuleSoft enables. అంటే చూడండి, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, కనెక్ట్ డిఫరెంట్ సిస్టమ్స్, ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లాట్ఫామ్, సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, డేటాబేస్ అండ్ SaaS apps. I hope all of you understanding. Now I am going to another topic, API-led connectivity. How to connect APIs via these apps. Promotes modular, reusable APIs for faster development. Data integration, how to integrate, how to transform securely from one application to the another application. అంటే ensure smooth data flow between cloud and on-premises systems. Cloud to cloud as well as cloud to on-premises, on-premises to on-premises, on-premises to cloud. ఇలాగా ఎలా డేటాని పంపించాలి. తర్వాత మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ సపోర్ట్స్ బిల్డింగ్, scalable, and distributed application. These are the microservice architecture. What are the different type of microservice architectures is required to send information securely and then transforming one application to the another application or cross-domain applications? I will explain clearly in detail. Now coming to the another one, security and governance. What is the importance of security and governance? Provide tools for API authentication. Now authentication is required for securing data from one point to the another point. That is authentication, authorization, and monitoring is the required in the security and then governance. How to authentication, what is authorization, what is monitoring, I will explain in detail in another sessions. Now coming to the why MuleSoft matters. ఎందుకు మనకి ఇది matters అంటే ఇక్కడ చూడండి, digital transformations, speed and efficiency, and then scalability. Now flexibility. These are the important things in MuleSoft. Now challenges. What are the challenges and considerations when while using MuleSoft? Now learning curve. Require knowledge of Java. So only some minimal basics. Only some minimal basics of Java and integration concepts. Cost. Enterprise licensing can be expensive compared to open source alternatives. Now this is the open source or licensing, I will explain clearly in detail. Complexity, large scale implementations need strong governance and planning. These are the things whenever we want to learn MuleSoft. I will explain clearly in detail what is API management, what is Anypoint Studio, what is Anypoint Exchange, what is Anypoint Connectors. I will explain clearly in detail what is web services, what is API services, what is client, what is server, how to connecting to server to client, client to server, how to create APIs అనే దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు మైక్రో సర్వీసెస్. మైక్రోసాఫ్ట్ MuleSoft డస్ నాట్ ప్రొవైడ్ మైక్రో సర్వీస్. ఈ MuleSoft అనేది మైక్రో సర్వీస్ ని ప్రొవైడ్ చేయదు. కాకపోతే యాజ్ ఫిక్స్డ్ ప్రొడక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎనేబుల్స్ ఆర్గనైజేషన్ టు బిల్డ్ అండ్ మేనేజ్ మైక్రో సర్వీస్ యూజింగ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఇది ప్రొవైడ్ చేయదు, కాకపోతే ఇది కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక మీడియేటర్ అనమాట. మైక్రో సర్వీస్ యూజింగ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఇన్ ది సేల్స్ ఫోర్స్ ఈకోసిస్టమ్ MuleSoft యాక్ట్స్ ది ఇంటిగ్రేషన్ లేయర్. ఇక్కడ మన సేల్స్ ఫోర్స్ అనేది మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం కానీ తర్వాత కనెక్ట్ అవ్వడం కానీ చేస్తుంటాం. అక్కడ ఈ MuleSoft అనేది యాక్ట్స్ యాజ్ ఇంటిగ్రేషన్ లేయర్ దట్ ఎక్స్పోజెస్ బిజినెస్ క్యాపబిలిటీస్ లైక్ కస్టమర్ డేటా, ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్ లైక్ ETC as an APIs. Because of that reason, MuleSoft is the very important role plays. Now coming to these thing which can be composed into microservice. Microservices ను కూడా ఇన్ కోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ మైక్రోసర్వీస్ ఇన్ సేల్స్ ఫోర్స్ అనమాట MuleSoft. ఎలాగంటే చూడండి, API లెడ్ కనెక్టివిటీ. MuleSoft ప్రమోట్స్ API ఫస్ట్ అప్రోచ్. MuleSoft అనేది API మేనేజ్మెంట్ అనమాట, వేర్ ఈచ్ మైక్రో సర్వీస్ ఈజ్ ఎక్స్పోర్ట్ యాజ్ రీయూజబుల్ API. దీనికోసం మనం యూజ్ చేస్తాం అనమాట. తర్వాత కస్టమర్ 360 ఎనేబుల్మెంట్స్ బై కనెక్టింగ్ సేల్స్ ఫోర్స్ CRM విత్ ERP డేటాబేసెస్ అండ్ ఎక్స్టర్నల్ యాప్స్. MuleSoft help create microservices that unify customer data. Reusable assets, Anypoint Exchange, making them developer discoverable and reusable
across teams. And then governance and security with API manager. Microservices can be secure, monitored and version. మనకి మై MuleSoft supports microservice in Salesforce. MuleSoft ఉపయోగించి మైక్రో సర్వీస్ కనెక్ట్ చేయొచ్చు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో సర్వీసెస్? హెల్ప్ఫుల్ కస్టమర్ డేటా సర్వీసెస్ లైక్ యూనిఫైడ్ కస్టమర్ రికార్డ్స్ అక్రాస్ ERP and support systems, order management service, billing and payment service, market service supports. In this area లో మనకి మైక్రో సర్వీసెస్ అనే హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ కనెక్టర్ సేల్స్ ఫోర్స్ రెవెన్యూ క్లౌడ్ విత్ ఎక్స్టర్నల్ పేమెంట్ గేట్వేస్, ఇంటిగ్రేట్ సేల్స్ ఫోర్స్ కామర్స్ క్లౌడ్ విత్ ERP ఫర్ ఆర్డర్ ట్రాకింగ్ అండ్ ఫుల్ఫిల్మెంట్, సింక్స్ సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ విత్ ఎక్స్టర్నల్ campaigning tools, integrated service cloud with ticketing systems like Zendesk and then Jira. These are the microservice systems anamata. Why it matters in scalability and then agility and then readiness. Challenges. Now Slack గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Slack కూడా మనం సేల్స్ ఫోర్సే ఎక్వైర్ చేస్తుంది అనమాట. Slack is a cloud based team collaboration and managing platform that organize communication into channels. Like ఇక్కడ ఏం చేస్తున్నాం, డేటా ఎక్స్చేంజ్ చేస్తున్నాం. MuleSoft ఉపయోగించి డేటా ఎక్స్చేంజ్ చేస్తున్నాం వన్ అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్. బట్ హియర్ కమ్యూనికేషన్ జరగాలి. కమ్యూనికేషన్ జరగాలంటే సేల్స్ ఫోర్స్ లో యూజింగ్ స్లాక్ యూజ్ చేయాలన్నమాట. ఈ స్లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజియర్ టీమ్స్ వర్క్ టుగెదర్, షేర్ ఫైల్స్. మనం ఈజియర్ ఫర్ టీమ్స్ టు వర్క్ టుగెదర్, షేర్ ఫైల్స్ అండ్ ఇంటిగ్రేట్ టూల్స్ ఇన్ వన్ ప్లేస్. టూల్స్ అన్ని ఇంటిగ్రేట్ వన్ ప్లేస్ లో పెట్టడానికి స్లాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ స్లాక్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్లాక్ అండ్ టీమ్స్ అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని, ఇవన్నీ గురించి మీకు క్లియర్గా నీట్గా నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు ఈజీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లాక్ గురించి, ట్యాబ్లీ గురించి, తర్వాత MuleSoft గురించి, MuleSoftని ఎలా ఇంటిగ్రేషన్ చేయాలి, APIs ఏంటి, అవన్నీ మీకు క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కానీ యూట్యూబ్లో కానీ కమెంట్ చేయండి. మీకు మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు సేల్స్ ఫోర్స్ అకౌంట్ కూడా చూపిస్తాను. సేల్స్ ఫోర్స్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఇది MuleSoft UI. నౌ కమింగ్ టు ద సేల్స్ ఫోర్స్. దిస్ ఈస్ ద సేల్స్ ఫోర్స్ యూజర్ ఇంటర్ఫేస్. ఇన్ ది సేల్స్ ఫోర్ ఇంటర్ఫేస్లో ఇక్కడ డెవలప్మెంట్ ఎడిషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది మనకి ఇక్కడ ఇది లైట్నింగ్ ఎక్స్పెరిమెంట్. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ స్విచ్ క్లాసిక్ సేల్స్ ఫోర్స్ క్లాసిక్ స్విచ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మన యూజర్ ప్రొఫైల్ వస్తుంది. లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసిక్ మీదకి వెళ్తే ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లికేషన్ డెవలప్ చేయాలి, ఎలా యూజర్స్ క్రియేట్ చేయాలి, ఎలా రోల్స్ క్రియేట్ చేయాలి, అవన్నీ మీకు నీట్గా క్లియర్గా నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ అబౌట్ టోటల్ MuleSoft సేల్స్ ఫోర్స్ ఇంటిగ్రేషన్. స్లాక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైక్రో సర్వీసెస్ అన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.